ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక మరణం గురించి తెలుసు. కానీ బైబిల్ సత్యాలు ఎరిగిన ప్రజలకు మాత్రం మనిషికి 2 మరణాలు ఉంటాయి, మనిషికి 2 జన్మలు ఉంటాయి అనే విషయాలు తెలుస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆ విషయాలు రాయబడ్డాయి కాబట్టి క్రైస్తవుడు అనే వ్యక్తికి ఈ విషయాలు తెలుసును. అయితే ఇది సత్యం. మనిషి 2 సార్లు పుట్టడము సత్యమే, మనిషి 2 సార్లు మరణం పాలవడము సత్యమే. 2 సార్లు అంటే మొదటిగా మనుషుడు పుట్టే విధానం తల్లి గర్భములో నుంచి జన్మించటం, ఇది మొదటి జన్మ. అయితే రెండోసారి జన్మించటం ఎలా అంటే మానవ బుద్ధులు అనగా మట్టి బుద్ధులు అన్నీ వదులుకొని మనస్సు మార్చుకొని ఆ మనిషి పవిత్రంగా బతకడానికి నిర్ణయాలు తీసుకొని ఇక ఏ యొక్క పాపములో ఏ యొక్క అపరాధములో పడకుండా నేను జీవించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి మరణించటం, తిరిగి ఒక కొత్త జన్మించటం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే కొత్తగా ఒక మనిషి తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుతో ప్రారంభించటం, అంటే యేసు ప్రభుతో తన జీవితాన్ని పంచుకోవడం. యేసు ప్రభు అడుగు జాడల్లో నేను కూడా నడుస్తాను అనే అవగాహన కలిగి ఆయన ఆలోచన ప్రకారం నేను నడుస్తానని నిర్ణయాలు తీసుకొని ఆయన చిత్త ప్రకారం నడవడం, ఇది రెండోసారి పుట్టడం. కాబట్టి మొదటిసారి పుట్టినప్పుడు మాత్రం మనం ఈ లోకంలోకి వచ్చేస్తాం శరీర రూపంగా. రెండోసారి పుట్టినప్పుడు ఆత్మరూపంగా పుడతాం. ఇవి 2 జన్మలు. అయితే అలాగే శరీరాన్ని కోల్పోవడము ఒక మరణము, అదేవిధంగా ఆత్మను కోల్పోవడము ఇంకో మరణం. అయితే సర్వసాధారణంగా మనుషులందరూ కూడా, ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా శరీరాన్ని కోల్పోవడము మామూలే. నేను నిరంతరం ఈ భూమి మీద బతికి ఉంటాను, ఇక ఎన్నడూ కూడా ఈ భూమి నుంచి నేను వెళ్ళిపోను, ఈ శరీరం నాకు అలాగే ఉంటుంది అని ఎవరు చెప్పలేరు. ఎంతటి గొప్పవాడైనా, ఎంత మేధావి అయినా, ఎంత జ్ఞానమున్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని సంపాదించినా, ఎంత పేరు పొందినా, ఎంత గొప్ప రాజైనా, ఏ జ్ఞాని అయినా తప్పకుండా తన కాలం పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇది గమనించవలసిన విషయం. అయితే శరీరాన్ని కోల్పోవడము బైబిల్ ఏమంటుందంటే బట్టలు మార్చుకోవడము అంటుంది. బైబిల్ మాట్లాడే మాట అంటే శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయి మత్యమైన దాన్ని వదిలి అమర్త్యతను ధరించవలసి ఉన్నది. అమర్త్యత అంటే మహిమా ప్రభావం కలిగిన ఒక శరీరంలోకి ఆత్మ వెళ్తాడు అనేది బైబిల్ మాట్లాడుతున్నారు. అయితే ఆ మనిషి ఆత్మ ప్రభావంతో ఎల్లప్పుడూ జీవించాలనుకుంటే నరకంలోకి వెళ్ళదు. ఆ మనిషి నరకంలోకి వెళ్ళదు. నరకంలోకి వెళ్ళడము 2వ మరణము అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. నరకంలోకి వెళ్ళకుండా పరిశుద్ధమైన దేవుని సముఖము అనబడిన పరలోక రాజ్యానికి వెళ్ళడం, అప్పుడు మనిషి మత్యమైంది వదిలి అమర్త్యతను ధరిస్తాడు. అప్పుడు మహిమా ప్రభావాలు కలిగిన ఒక శరీరమును అతను కలిగి ఉంటాడు, అంటే ప్రభావం కలిగిన ఒక శరీరం. అయితే మనిషి రక్షింపబడడానికి, మనిషి దేవునితో జీవించడానికి ఆయన ఉచితమైన కృపనిచ్చి మనుషులందరినీ రక్షించుకున్నాడు. అయితే అది పొందుకోవాలి, మనిషి అది పొందుకోవాలి. పొందుకున్నవాడు దేవునితో సహవాసమై ఉంటాడు, మరణ ద్వారమున వెళ్ళడు, అనగా నరక ద్వారమున ప్రవేశించకుండా ఉంటాడు.